హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని అధికార విపక్షాలు మాటల దాడిని పెంచాయి. గత 2 రోజులుగా బహిరంగంగా సభలో మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ నేతలపైన, టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దానికి విపక్షాలు కూడా ధీటుగా బదులిస్తున్నాయి. సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేసీఆర్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. సోనియా గాంధీతో తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒప్పించి ఇప్పించింది తానేనని జైపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్లో బిల్లు సమయంలో కూడా ఇబ్బందులు వస్తే అందరినీ ఒప్పించానని అన్నారు. అలాంటి తన గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు అని విమర్శించారు. 2009 నవంబర్లో కేసీఆర్ దొంగ దీక్ష చేపట్టారని, 750 క్యాలరీల శక్తినిచ్చే మందును సూది ద్వారా ఆయనకు ఎక్కించారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెలంగాణను వ్యతిరేకించిన వారినే కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత బీజేపీతో జత కడతారని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జైపాల్ రెడ్డి సమక్షంలో 2000 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నల్గొండ నాయకుడు కోమటిరెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుస్తోందని, లేకపోతే తాను గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నల్గొండ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికే దామరచర్ల థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ ను మూసివేయిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 30,000 కోట్లు దోచుకున్నారని, ఎస్ఎల్బీసీలో కమిషన్లు రావనే దాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, రౌడీలకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, వారిని గెలిపిస్తేనే నల్గొండ జిల్లాలో నిత్యం దోపిడీలు, హత్యలే ఉంటాయని చెప్పారు. మొత్తంగా ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాలు వాడివేడిగా దూసుకుపోతున్నాయి. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మీరు మా టిఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.